Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, పబ్లిసిటీ చేసుకోవడం తప్పు కాదు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది అని పబ్లిక్కి తెలియజేయడం అనేది తప్పేమీ కాదు. కానీ ఎప్పుడైతే ఒక పద్ధతి పాడు లేకుండా పబ్లిసిటీనే ప్రాధాన్యంగా తీసుకొని ఇంకా పబ్లిసిటీ కోసమే అన్ని చేస్తా పోయారనుకోండి, ఏమవుతుంది? ఆ చెప్తున్న పాలిటీషియన్స్ ఏది నిజం ఏది అబద్ధం అని తెలియని స్థితిలోకి వెళ్ళిపోతారు. అది ఆ పాలిటీషియన్స్ కానీ అండ్ మన స్టేట్కి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్వరికి మంచిది కాదు. దిస్ అప్లైస్ టు ఎవ్రీ పొలిటికల్ పార్టీ హూస్ ఇన్ ద గవర్నమెంట్, హూస్ రన్నింగ్ ద గవర్నమెంట్. టీడీపీ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, ఎవరైనా కానీ. ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నాం విజయ్ అంటే ఉంది, దానికి ఒక రీజన్ ఉంది. ఎల్జీ ఫ్యాక్టరీ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీలో లోకేష్ గారు ఒక విషయం చెప్పారు. ఆ విషయం ఆ మీటింగ్కి అది మంచిదైనప్పటికీ అది సిబిఎన్ గారికి అండ్ ఇప్పుడున్న సిబిఎన్ గారి గవర్నమెంట్ మొత్తానికి ఒక పెద్ద సెల్ఫ్ గోల్ అయింది. సెల్ఫ్ గోల్ అవడమే కాదు, ఏంటి సిబిఎన్ గారు తిమ్మిని బొమ్మిని చేస్తున్నారా? డేటా పరంగా చూస్తే ఇంత గందరగోళంగా ఏది పడితే అట్లా ఇంత దారుణమైన పరిస్థితిలో ఉందేంటి అనే క్వశ్చన్స్ ఎరేజ్ అవుతాయి. ఈ ఎపిసోడ్లో ఏం చేద్దామంటే లోకేష్ గారు ఆ మీటింగ్లో మాట్లాడింది ఏంటి, అది సెల్ఫ్ గోల్ ఎలా అయింది, అండ్ సిబిఎన్ గారి గవర్నమెంట్లో ఎన్ని రాంగ్ డేటా పాయింట్స్ చూపించి మనకి మసిపూసి మారేడుకాయ చేస్తున్నారో నేను విత్ డేటా అండ్ ఎవిడెన్సెస్ మీతో నేను డిస్కస్ చేస్తాను. ఇప్పుడు లోకేష్ గారు ఆ మీటింగ్లో మాట్లాడింది ఏంటి అని నేను చూపిస్తాను. బట్ బిఫోర్ దాట్, ఇలాగ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీని మన స్టేట్లో సెలబ్రేట్ చేస్తా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇక్కడ కిక్ ఆఫ్ అవ్వడం అనేది, కన్స్ట్రక్షన్ కిక్ ఆఫ్ అవ్వడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు లోకేష్ గారు అండ్ హిస్ ఎంటైర్ టీమ్ ఫర్ పుల్లింగ్ ఇన్ సచ్ అ హెవీ వెయిట్. ఒక పక్కన అశోక్ లేలాండ్ ఆటోమోటివ్ సెక్టర్లో దాన్ని తీసుకొస్తా, అండ్ ఇప్పుడు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కన్స్యూమర్ డ్యూరబుల్ సెగ్మెంట్లో గ్లోబల్ హెవీ వెయిట్ని వాళ్ళని తీసుకొస్తా. ఇది జరగడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ దిస్ ఇస్ ఆల్సో సైన్ ఆఫ్ అ న్యూ ఏజ్ థింకింగ్. అంటే జాబ్స్ని ప్రమోట్ చేయాలి, జాబ్స్ బూస్ట్ చేయాలి, ఎకనామిక్ ఎంపవర్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ క్రియేట్ చేయాలి అనే స్పిరిట్ని డెమాన్స్ట్రేట్ చేస్తా. ఇలాంటివి జరగడం, ఇలాంటి హెవీ వెయిట్స్ని కూడా తీసుకొస్తా ఇలాంటి ఈవెంట్స్ జరగడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటి అంటే ఎల్జీ ఎలక్ట్రానిక్స్తో పాటు వాళ్ళ కీ సప్లయర్స్ కూడా వెరీ సూన్ మన ఆంధ్రలో సెటప్ చేయబోతున్నారంట వాళ్ళ ప్లాంట్స్ కూడా. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వండర్ఫుల్ థింగ్. ఎప్పుడైతే ఒక ఇండస్ట్రీ హెవీ వెయిట్ని మనం తీసుకొస్తామో వాళ్ళ చుట్టూతా ఉండే సప్లయర్స్, వెండర్స్, ఆ ఎకోసిస్టమ్ అంతా ఇక్కడికి వస్తా ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. దీన్ని కొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే ఒక వెల్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ అట్లీస్ట్ ఆన్ పేపర్ కనిపిస్తుంది. ఒక పక్కన అశోక్ లేలాండ్ అండ్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ లాంటి హెవీ వెయిట్స్ని ఒకవైపు తీసుకొస్తా, ఇంకోవైపు ఏమో స్టార్టప్స్ 50 lakhs వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్, 50 lakhs లోపల ఉండే ప్రాజెక్ట్స్కి స్టార్టప్స్ కూడా అప్లై చేసుకోవచ్చు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి అనే అక్కడ స్టార్టప్స్ని బూస్ట్ చేస్తా, అటు క్రియేట్ చేస్తా. ఇంకోవైపు చిన్న కంపెనీస్ అండ్ ఎంఎస్ఎంఈ పార్క్స్ని డెవలప్ చేస్తా. ఒక్కసారి జూమ్ అవుట్ చేసి చూస్తే ఫ్రమ్ ఇండస్ట్రీ ప్రమోషన్ స్టాండ్ పాయింట్ ఆన్ పేపర్ ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఫోకస్డ్గా వెళ్తున్నట్టు నాకైతే సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. హౌఎవర్ వీల్ హ్యావ్ టు వెయిట్ ఫార్ ద ఎగ్జిక్యూషన్ అండ్ ఫైనల్ అవుట్కమ్స్, దెన్ ఓన్లీ వీ కెన్ డ్రా టాంజిబుల్ కన్క్లూజన్స్ ఆన్ ఇది నిజంగా ఆన్ పేపర్గానే ఉందా లేకపోతే గ్రౌండ్ రియాలిటీకి సీరియస్గా డెలివర్ అయ్యి రిజల్ట్స్ అండ్ అవుట్కమ్స్ కూడా తీసుకొచ్చాయని చెప్పి అప్పుడే కన్క్లూడ్ చేయాలి. అండ్ ఇక్కడ ఇంకొక బ్లాక్ మార్క్, ఆ బ్లాక్ మార్క్ కూడా నేను కొంచెం హాఫ్ హార్టెడ్గా అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉర్సా క్లస్టర్స్ ఆ కంపెనీ ఇష్యూ తీసుకుంటే అలాంటి పెద్దగా బ్రాండ్ నేమ్ లేని కంపెనీని తీసుకురావడం అసలు తప్పేం కాదు, ఇవ్వచ్చు వాళ్ళకి అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. నేను దీని మీద ప్రీవియస్ వీడియోస్ కూడా చేశాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం విత్ ఉర్సా క్లస్టర్స్. కానీ అలాంటి కంపెనీస్కి, అలాంటి కంపెనీకి కానీ అలాంటి చిన్న కంపెనీస్, బ్రాండ్ నేమ్స్ లేని కంపెనీస్ అవ్వచ్చు, బ్రాండ్ నేమ్స్ ఉన్న కంపెనీస్ అవ్వచ్చు, వాళ్ళందరికీ ఏ క్రైటీరియా, ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు అనేది పబ్లిక్ ట్రాన్స్పరెంట్గా పాలసీ లెవెల్లో డిక్లేర్ చేసి ఆ ఇనిషియేటివ్స్ తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది. లేదంటే అన్నెసరీ కాంట్రవర్సీస్ అయ్యి మన ఏపీ బ్రాండ్ ఇమేజ్ అటు ఇటు కొంచెం ఆ షేడీనెస్ రావడం అనేది మంచిది కాదు. సో ఐ హోప్ దే విల్ బి మైండ్ఫుల్ అబౌట్ దాట్. ఇంకా ఉర్సా క్లస్టర్స్ ఆ పాలసీని ఇంకా ఏ క్రైటీరియా బేస్ చేసుకుని వాళ్ళు ఇచ్చారు అనేది ఇంకా ఇప్పటిదాకా ఇంకా బయట పెట్టలేదు. దట్ ఇష్యూ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. నౌ కమింగ్ టు వాట్ లోకేష్ గారు సెడ్ ఇన్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ మీటింగ్. అసలు ఆ మీటింగ్ లో లోకేష్ గారు అన్నది ఏంటి, సెల్ఫ్ గోల్ పడేలాంటి పాయింట్ ఏంటి అనేది ఒకసారి మీకు క్లిప్పింగ్ చూపిస్తాను, చూడండి. With an investment exceeding 5,000 crores, LG Electronics is not only bringing a world-class manufacturing unit to Andhra Pradesh, but is also reaffirming global confidence in our state as a premier investment destination. We are really excited to deliver a product made in Andhra Pradesh, made for the world. This project is one of the first major foreign direct investment
under the new government. విన్నారు కదా, రఫ్లీ 5,100 crores ఇన్వెస్ట్మెంట్ సైజ్తో ఎఫ్డిఐ కేటగిరీలో, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో వచ్చే వన్ ఆఫ్ ద ఫస్ట్ కంపెనీస్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అని అక్కడ స్వయన లోకేష్ గారే చెప్పారు. ఆ 5,000 crores కూడా రఫ్లీ అప్రాక్సిమేట్లీ 5,100 crores అంతా కూడా ఇంకా ఇన్వెస్ట్ చేయలేదు, చేయబోతున్నారు. ఓకే, దట్స్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ సైజ్. ఇప్పుడు ఇది సెల్ఫ్ గోల్ ఎలా అయింది మీకు నేను ఇప్పుడు 2 డేటా పాయింట్స్ చూపిస్తాను. మన స్టేట్లో ఇప్పటిదాకా ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి ఏ కేటగిరీస్లో అని స్వయాన సిబిఎన్ గారు, లోకేష్ గారు వీళ్ళు బయటపెట్టిన నంబర్సే మీకు 2 చూపిస్తాను. దాంతో మీరు కంపేర్ చేస్తా ఇప్పుడు ఈయన చెప్పిన డేటా పాయింట్ని చూస్తే మీకు అది సెల్ఫ్ గోల్ ఎలా అయిందో ఇప్పుడు మీకు అర్థమవుద్ది. ఫస్ట్ నేను ఇప్పుడు చూపించే డేటా పాయింట్ ఏంటి అంటే, మీకు గుర్తుందా, February 26, 28 ఆ టైంలో 2025 ఈ సంవత్సరమే రీసెంట్గా జరిగిన బడ్జెట్ సెషన్స్లో మన స్టేట్కి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అని చెప్పి మీకు అఫీషియల్గా మన బడ్జెట్ స్పీచ్ డాక్యుమెంట్లో, గవర్నర్ గారి బడ్జెట్ స్పీచ్ డాక్యుమెంట్లో ఈ అసెంబ్లీ సెషన్లో ఎంత చెప్పారో మీకు గుర్తుందా? ఇదిగోండి చూడండి, నేను ఆ 7th పాయింట్, ఇది నేను ప్రీవియస్ వీడియోలో కూడా నేను హైలైట్ చేశాను. దిస్ ఇస్ 7th పాయింట్ చూడండి. మా ప్రయత్నాలు ఇప్పటికే ఫలితాలను ఇస్తున్నాయనే విషయాన్ని పంచుకోవడానికి నేను గర్విస్తున్నాను. భారీ పెట్టుబడుల కోసం గూగుల్, ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ కంపెనీ, టాటా పవర్, గ్రీన్కో గ్రూప్, బీపీసీఎల్, టీసీఎస్ వంటి అనేక అంతర్జాతీయ దిగ్గజాలను ఆకర్షిస్తున్నాం. ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు 6.5 లక్షల కోట్లు, 6,50,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు మరియు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది. ఈ 4 lakh జాబ్స్ ఉపాధి కల్పించబడినది అన్న దాని మీద మన కౌన్సిల్లో కూడా పెద్ద కాంట్రవర్సీ నడిచింది. ఎక్కడ క్రియేట్ చేశారు చూపించానంటే, లోకేష్ గారు దాని మీద హీ క్లియర్డ్ ద ఎయిర్. ఈ 4 lakh జాబ్స్ అనేది పొటెన్షియల్ మాత్రమే అని చెప్పేసి హీ క్లారిఫైడ్. అండ్ ఇక్కడ 6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు కదా, ఇది ఫస్ట్ డేటా పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు ఫ్యూ వీక్స్ బ్యాక్ లోకేష్ గారు ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కూడా ఇది అనౌన్స్ చేశారు. ఏంటి అంటే, స్టేట్ వైజ్ ప్రాజెక్ట్స్ అనౌన్స్డ్ బై డొమెస్టిక్ ప్రైవేట్ కంపెనీస్. ఇవి చూసుకుంటే ఇందులో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. 15.3% ఆఫ్ ద టోటల్ డొమెస్టిక్ ప్రైవేట్ కంపెనీస్ అనౌన్స్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్లో 15.3% ఆంధ్రప్రదేశ్ సెక్యూర్ చేసుకుంది విత్ 3.45 lakh crores వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి అన్నారు. ఇదే రిపోర్ట్ని మనం కొంచెం ఇంకా కిందకి వెళ్తే, బోత్ డొమెస్టిక్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ 2 ఈ కేటగిరీస్లో డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం తెచ్చుకుంది 3.47 lakh crores. ఇది ఇన్వెస్ట్మెంట్స్ ల్యాండ్ అయినవి కాదు, అనౌన్స్మెంట్స్ మాత్రమే. ఓకే, అక్కడ మనం బడ్జెట్ డాక్యుమెంట్లో ఆ బడ్జెట్ సెషన్స్ జరిగేటప్పుడు గవర్నర్ గారి స్పీచ్లో చూసింది ఏంటంటే 6.5 lakh crores పెట్టుబడులు పెట్టేశారు అన్నారు. ఇప్పుడు ఇక్కడ చూస్తుంది ఏంటంటే 3.47 lakh crores అనౌన్స్మెంట్స్ మాత్రమే. ఇది పబ్లిక్లీ అవైలబుల్ డాక్యుమెంట్. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, నేను ఇదే పాయింట్ని నేను హైలైట్ చేస్తా. ఏంటండి ఇది, మీరు 6.5 lakh crores అక్కడ పెట్టుబడులు వచ్చేసాయి అంటున్నారు, వీళ్ళేమో ఓన్లీ 3.47 lakh crores అనౌన్స్మెంట్స్ మాత్రమే జరిగాయి, అందులో మీరు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ఇట్లా చెప్పుకుంటున్నారు. ఏంటి గ్యాప్? వీళ్ళు చెప్పాలి కదా, 3.47 lakh crores కాదు 6.5 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసాయని చెప్పాలి కదా. వీళ్ళు ఎవరు రాంగ్? గవర్నర్ గారి స్పీచ్లో మీరు చెప్పించింది రాంగా, లేకపోతే ఇక్కడ మీరు ప్రెసెంట్ ఈ రిపోర్ట్ రాంగా అని చెప్పి నేను ప్రీవియస్ వీడియో ఒకటి చేశాను. అప్పుడు చాలామంది నన్ను ఏం క్వశ్చన్ చేశారంటే, విజయ్ నీకు అసలు ఆ MBA 2 గోల్డ్ మెడల్స్ అంటావు నువ్వు, అవి అసలు నీకు ఇచ్చారా, అసలు నీవేనా ఈ టైపులో నన్ను చాలా క్రిటిసైజ్ చేస్తా. వాళ్ళు ఏమన్నారంటే, విజయ్ ఆ 6.5 lakh crores-కిను ఈ రఫ్లీ 3.47 lakh crores ఆ డిఫరెన్స్ అంతా FDI ద్వారా వచ్చింది కదా, నీకు అది తెలియట్లేదా అని చెప్పి అన్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ పాయింట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫండమెంటలీ రాంగ్. ఆ 6.5 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ ల్యాండ్ అయిపోయాయి అన్నారు. ఈ 3.47 lakh crores అనౌన్స్మెంట్స్ మాత్రమే అన్నారు. పోనీది ఈ 2 డేటా పాయింట్స్ కంపేర్ చేసిన ఆ మధ్యలో ఆ 3 lakh crore డెల్టా అనేది FDI ద్వారా వచ్చినట్టే అయితే, ఒకవేళ ఆ చెత్త కంపారిజనే తీసుకొని వచ్చినట్టే అయితే, మరి ఇక్కడ లోకేష్ గారు 5,100 crores రఫ్లీ 5,000 crores ఇన్వెస్ట్మెంట్ సైజ్తో వస్తున్న ఫస్ట్ కంపెనీ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అని చెప్పడం ద్వారా ఏమర్థమైంది? ఆ 3 లక్షల కోట్లు FDI ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా రాలేదు, వస్తున్న ఫస్ట్ కంపెనీ ఎల్జీ ఎలక్ట్రానిక్సే, అది కూడా 5,000 crores అని చెప్పేసి ఆయన చెప్పకుండానే చెప్పారు. అవునా? మీకు ఇక్కడ అర్థమవుతుందా అసలు ఎన్ని రకాల డిస్క్రిపెన్సీస్ ఉన్నాయంటే? అసలు ఒక పక్కనేమో 6.5 lakh crores పెట్టుబడులు వచ్చేసాయి అని చెప్తారు, ఇంకోవైపు లోకేష్ గారే ఒక రిపోర్ట్ కోట్ చేస్తా ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్మెంట్స్ వచ్చినాయి. ఆయన చూపించిన రిపోర్ట్లోనే పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ 2 కలిపితే 3.47 lakh crores అనౌన్స్మెంట్స్ మాత్రం ఇంకా ల్యాండ్ కాలేదు అని ఆ రిపోర్ట్లోనే ఉంటుంది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే నన్ను ఆ మిగతా బ్యాలెన్స్ 3 లక్షల కోట్లంతా FDI అన్న వాళ్ళందరూ వాళ్ళకి గూగుల్ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ ఆ 3 లక్షల కోట్లు 5,000 కోట్లు ఇక్కడ కనిపిస్తుంది, అది ఇంకా ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్గా ల్యాండ్ కాలా, స్టార్ట్ అయింది ఇప్పుడు అంతే. నెక్స్ట్ సబ్సిక్వెంట్గా వాళ్ళు 5,000 crores ఇన్వెస్ట్ చేస్తారు ఆ ప్లాంట్ ఆపరేషన్స్లో. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే,
ఏ డేటా పాయింట్ చూడాలి? స్వయాన అసెంబ్లీలో ప్రెజెంట్ చేసే డేటాని కరెక్ట్ అని నమ్మాలా, లేదా లోకేష్ గారే ఆయన షేర్ చేస్తున్న రిపోర్ట్స్, ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ ఇలాంటి రిపోర్ట్స్ అవి నిజమని నమ్మాలా, లేదా ఇలాగ ఒక మీటింగ్ తర్వాత ఇంకో మీటింగ్లో ఇలాంటి నిజాలు అక్కడక్కడ దొర్లుతా, తెలిసి దొరిలినాయో తెలియకుండా దొరిలినాయో తెలీదు, ఇలాంటి మనం కోరిలేట్ చేసుకుంటా, ట్రయాంగులేట్ చేసుకుంటా అసలు వాస్తవం ఏంటి అని చెప్పి మనం నిరంతరం ఫైట్ చేసుకుంటా ఆ నంబర్స్ కోసం, డేటా కోసం చూస్తూ ఉండాలా. ఇవన్నీ చూస్తుంటే సెంట్రల్ గ్యారేజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే, అసలు ఎందుకు ఇన్ని తంటాలు పడుతున్నారు? పబ్లిసిటీ రందులో ఉన్న పడిపోతున్నారా? లేనిది ఉన్నట్లు చూపించడం ఈ జమానాలో అసలు కుదురుతుందా? అసలు అవసరం ఆ ట్రాక్ తీసుకోవడం? ఎందుకని ఈ అటెంప్ట్స్ జరుగుతున్నాయి? ఇలా దొరికిపోవడం ఏం ఫస్ట్ టైం కాదు కదా. ఆ అసెంబ్లీ సెషన్ జరిగిన తర్వాత లోకేష్ గారు ఆ పోస్ట్ పెట్టినప్పుడు నేను ఎపిసోడ్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు ఇట్లాగా మీటింగ్స్లో ఇలా దొర్లిపోతున్నాయి, నిజాలు ఏంటో ఇలా దొర్లుతున్నాయి. ఇలాంటి జమానాలో నెంబర్స్ని వీటిని ఎందుకు సింగిల్ వర్షన్ ఆఫ్ ట్రూత్ని ఎందుకు బయటపెట్టరు? ఇలాగ సెల్ఫ్ గోల్స్ వేసి దొరికిపోవడం కన్నా ఉన్నదేంటో కరెక్ట్ డేటా చూపించేసి సంషర్గా చేస్తే సరిపోద్ది కదా. ఎందుకని చేయట్లేదు? ఫ్రెండ్స్, మీకేమైనా తెలిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఎస్పెషలీ అసలు ఇలాంటి ఒక అటెంప్ట్ తర్వాత ఇంకో అటెంప్ట్లో ఇలా దొరికిపోతా జెన్యూన్గా మిస్టేక్స్ జరుగుతున్నాయా, లేకపోతే మనల్ని ఫూల్స్ చేయడానికి చేస్తున్నారా? మీ థాట్స్ ఏంటో కామెంట్స్లో మెన్షన్ చేయండి. విత్ దట్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.